సజీవ లెక్కలో వచ్చి తన సన్నిధానానికి మనం క్షేమకరంగా నడిపించిన మన ఆత్మల కన్న తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన యేసుక్రీస్తు నామములో మనందరి పక్షాన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ చేరికలు వచ్చిన ఆత్మీయ సహోదరి సహోదరులకు, పెద్దలకు, దైవజనులకు క్రీస్తు నామములో మా వరకు అన్నారండి. తల వంచి కళ్ళు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడ, మహిమోన్నతుడ, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ మహాఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటాం తండ్రి. మనందరినీ ఇక్కడికి క్షేమంగా చేర్చి మిమ్మల్ని ఆరాధించి మీ మాటల్లోని మాధుర్యాన్ని మరోసారి తెలుసుకోవడానికి, ఆలోచించడానికి మీరు కృప చూపిన విధానాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటాం తండ్రి. నిలబడి మీ మాటలు చెప్పనై ఉండగా మీరు మాలో ఉంచిన మీ ఆత్మ సహాయం చేత మీ మాటలు ప్రకటింపబడి తద్వారా మా బ్రతుకులన్నీ కట్టబడి మీరు నిలవబడటానికి మీ కార్యం ఇక్కడ జరిగించమని మీ సహాయం మాత్రమే అర్పిస్తూ మట్టి జ్ఞానంతో కాక మనుషుని జ్ఞానంతో కాక కేవలం నాయన తండ్రి మీ లేఖనాల యొక్క భావాన్ని అందరం గ్రహించడానికి తద్వారా మేము మీకు దగ్గర అవడానికి సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామముల యొక్క సహాయాన్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఇందులో అవసరం చదువుకొని వెళ్దాం. యాకోబు పత్రిక గడిచిన కొన్ని వారాలుగా మనం దైవజనుల ద్వారా నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? భక్తిహీనుల లక్షణాల గురించి నేర్చుకుంటున్నాం. భక్తిహీనుల్లో ఉండే లక్షణాలు, ఆ లక్షణాలు ఉంటే మీరు భక్తిహీనులు అని ఫిక్స్ అయిపోవాలి. మనం భక్తులుగా ఇక్కడికి వస్తున్నాం కాబట్టి అది మనలో ఉండకూడదని చాలా గత వారాలుగా నేర్చుకుంటున్నాం మనం. అయితే ఆ సంగతులు మనం మర్చిపోయే వారంగా ఉంటే అది పెద్ద మనకు ఉపయోగకరంగా ఉండదు. హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్తాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదివిస్తానని చెప్పి, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త గలవరమై ఉండవలెను. ఇక్కడ పౌలు చెప్తూ అంతకుముందు వారు విని సంగతులు అవి ఇని మర్చిపోయి కొట్టుకొని పోయేవారుగా ఉండకూడదు. మనం కూడా ఎన్నో సంగతులు వింటున్నాం. సహోదరులు చెప్పినప్పుడు కానీ, దైవజనులు చెప్పినప్పుడు కానీ, దేవుని మాటలు, దేవుని గురించిన జ్ఞాన సంగతులు ఎన్నో తెలుసుకుంటున్నాం. అవి విని దాన్ని మర్చిపోయి చెదరగొట్టుబడే వారిలో ఉంటే అది మనకు ఉపయోగకరంగా ఉండదు. ఆ నేర్చుకుంటున్నవి, మనం తెలుసుకుంటున్నవి మన బ్రతుకులో అన్వయించుకున్నప్పుడు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మన బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. మనం కూడా దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉంటాం. కాబట్టి ప్రకటింపబడుతున్న మాటలు చాలా మనసు పెట్టి వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ మనం చాలా రోజుల నుంచి భక్తిహీనుల యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. కాబట్టి భక్తుల్లో కంపల్సరీ ఉండవలసిన ఒక లక్షణం నేర్చుకున్నాం ఈరోజు. భక్తుల్లో ఈ క్వాలిటీ లేదు భక్తుల్లో అంటే అతను కూడా భక్తుడు కాదు. కంపల్సరీ ఈ యొక్క లక్షణం ఉండాలి. ఆ లక్షణం ఏంటో చూద్దాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదివి సహాయం చేయండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడు. సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. చాలండి. ఇక్కడ యాకోబు గారు రాస్తూ ఏం చెప్తున్నారంటే ప్రవక్తలని, భక్తులని, ముందున్న వారిని మాదిరిగా పెట్టుకోమన్నాడు. అంటే రోల్ మోడల్గా పెట్టుకొని వారి శ్రమానుభవాలని, వారి శ్రమానుభవాలను చూసి వాటిని మీరు మాదిరిగా పెట్టుకొని వాటి ప్రకారం నడవమంటున్నాడు. అలాగే వారి ఓపికను మాదిరిగా పెట్టుకోమంటున్నాడు. తర్వాత 11వ వచనం చూస్తే సహించిన వారు ధన్యులు అనుకుంటున్నాము. సహించటం, సహనం కలిగి ఉండటం వారే ధన్యులు అంట. సహనం అనే లక్షణం లేకపోతే ధన్యులు కాదనేగా. సహనం కలిగిన వారే ధన్యులు. మన మత్తయి సువార్తలో కూడా కొండ మీద ప్రసంగంలో చాలా ధన్యవచనాలు వింటాం. ప్రభువారి ప్రసంగంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ధన్యులు అంటే వారు పరలోకానికి వెళ్ళే కేటగిరీలో ఉన్నారని అర్థం. సహించిన వారు ధన్యులు అంటే సహనం కలిగి ఉన్నవారు పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారని. సహనం లేదనుకోండి పరలోకానికి వెళ్ళే మార్గంలో లేమని. కాబట్టి సహనం కలిగి ఉండాలి మనం. మరి ఏ విషయాల్లో సహనం కలిగి ఉండాలి? ఈరోజు మన దేవుడు ఈ భూమి మీద ఎలా పెట్టాడంటే లోకానికి మీరు వెలుగై ఉన్నారు అన్నాడు.
మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నారు. అవి చిన్న మాటలు కాదు, మనం ఏదో తీసి పడేసే మాటలు కాదు అవి. మనల్ని, దేవుని పిల్లలైన మనల్ని దేవునికి రిప్రజెంటేటివ్గా ఉంచాడు. ఆయన యొక్క ప్రతిబింబాలుగా ఆయన్ని మనం సమాజాన్ని కనపరిచేవారిగా మనల్ని ఉంచాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే లోకం అంతా ఎక్కడ ఉంది? చీకట్లో ఉంది. చీకట్లో ఉన్న లోకానికి మీరు వెలుగై ఉన్నారని మనకి దేవుడు మన మీద అంతా హోప్ పెట్టుకున్నాడు, ఆశ పెట్టుకున్నాడు. లోకానికి నశించిపోయి చీకట్లో పాపం, చీకటి అంటే ఏంటో కాదు, పాపంలో ఉన్న ఈ లోకానికి మీరు వెలుగుగా ఉండాలి. వారి బ్రతుకులో సారం కోల్పోయి పాపం చేసి ఇష్టానుసారంగా నడుస్తున్న జీవితాల్లో మీరు ఉప్పు వంటి వారై ఉండాలి. అలా బ్రతకాలని మన మీద బాధ్యత ఉంది. ఈరోజు చూస్తే సమాజంలో క్రైస్తవులు అని పిలువబడుతున్న వారికి లోకంలో ఉన్న వారికి పెద్ద వ్యత్యాసం ఏం కనపడతారు. వారిలో ఉన్న లక్షణాలు వీరిలో కనపడుతున్నాయి, వీరిలో ఉన్న లక్షణాలు వారిలోనే కనపడతాయి. అది దేవునికి ఇష్టమైన జీవితం అంటే కాదు. భక్తులు ఉన్న లక్షణాలు అవి కావు. మనం అలా లేము. లోకం మనం ఒకటేలా ఉన్నామంటే మనం లోకంతో రాజీ పడిపోయి ముందుకు వెళ్తున్నామని. మనం భక్తులుగా ఉండాలని కోరుకుంటే భక్తుల్లో ఉన్న లక్షణాలు కంపల్సరీ మనం ఉండాలి. అప్పుడే మనం దేవుని పిల్లలుగా ఉంటాం. దేవుడు అనుకున్న విధంగా మనం జీవించగలుగుతాం. మనం సహనం కలిగి ఉన్నామా లేదా అనేది పరీక్షించుకున్నాం. ప్రవక్తలని అంతకుముందు ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారి భక్తిని, వారి శ్రమానుభవాలను మనం చూసినప్పుడు లేఖనాల వెలుగులో ఇచ్చి వారి శ్రమానుభవాల్ని ఒకసారి మనం మనసు పెట్టి చూద్దాం, ఆలోచన చేద్దాం. వారు ఏమి శ్రమను అనుభవించారు, తద్వారా ఏమైంది, ఎవరికి మహిమ వచ్చింది, వారి జీవితాలు ఎలా ఆశీర్వాదకరంగా మారి చూద్దాం. ఒక భక్తుని చూద్దాం. దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ సహనం అనే మాటకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి యేసయ్య గారు కనపడతారు పాత నిబంధనలో. అసలు చివరిగా యాకోబు గారికి పుట్టిన ఆఖరి ఆయన వృద్ధాప్యంలో పుట్టిన యేసయ్య గారిని తండ్రి ఎంతో ప్రేమిస్తాడు. తండ్రి ఎంతో ప్రేమించిన కుమారుడిగా యేసయ్య గారు ఉంటారు. ఆ తండ్రి చేత ప్రేమించబడిన యేసయ్య గారు తెలియకుండానే ఆ సహోదరులు, ఆ మిగిలిన సహోదరులందరూ తనని ద్వేషిస్తారు, పగపడతారు. పగపట్టినప్పుడు ఆయనకు ఒక కళ వస్తుంది. దేవుని సంకల్పం చొప్పున ఆయనకు కళ వస్తుంది. ఆ కళని ఆయన ఏది పెడచవని పెట్టేయకుండా ఆ కళని ఆయన దేవుని మీద మనసు ఆయనకు ఉంది కాబట్టి ఆ కళను తీసుకెళ్ళి ఆ సహోదరులందరికీ చెప్పాడు. చెప్తే వాళ్ళు దేవుని సంకల్పం అసలు ఏం ఆలోచించకుండా ఆయన మీద పగ పెంచుకున్నారు. తద్వారా పగ పెంచుకొని ఏం చేశారు, ఒకరోజు వచ్చినప్పుడు గుంటలో పడేసి ఇష్మాయేలీకి అమ్మేశారు. అటుగా వెళ్తున్న వారికి అమ్మేశారు. గుంటలో పడేసి అమ్మివేసి దాసులుగా ఈయన కొనుక్కోబడుతున్నాడు. తను ప్రేమించిన తన అన్నని, తండ్రిని విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే భక్తిగా ఉన్నందుకే. ఆయన భక్తిహీనంగా బ్రతకల, భక్తుడుగా ఉన్నందుకు లోకంతో రాజీ పడకుండా ఆయన భక్తి జీవితాన్ని దేవుని వైపు చూస్తూ వెళ్తున్నప్పుడు శ్రమానుభవం ఎదురైంది ఆయనకి. ఇప్పుడు ఒక దేశానికి ఒకరితో దాసులుగా, ఒక దేశానికి దాసులుగా కొనుక్కోబడుతున్నారు. ఎవరి చేత అంటే సొంత రక్త సంబంధులైన అన్నాల చేతే. అసలు చంపేద్దాం అనుకున్నారు. వాళ్ళలో కొంతమంది ప్రేరేపిస్తే చంపకుండా వేరే వాళ్ళకి ఇలా పంపించేస్తారు దాసులుగా. అసలు దాసుడు అంటే మనం అనుకుంటున్న అది చదివి అలా అయిపోతున్నాం, కానీ ఆ రోజు దాసుడిగా వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడైతే దాసుడుగా కొనబడతారో ఇంకా అక్కడి నుంచి అసలు వాళ్ళది ఏమి ఉండదు. మనిషి కొనుక్కున్నాడంటే ఆ రోజు చేతులు కట్టేస్తారు. ఫస్ట్ ఇంకా పారిపోవడానికి ఉండదు. చేతులు కట్టేసి ఒక ముద్ర వేస్తారు, ఇతను దాసుడని ముద్ర వేస్తారు. ఏం చేసినా ఆ చేతులు కట్టేసే ఉంటాయి. అసలు ఇప్పుడు ఇంత స్వేచ్ఛ మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నాం. దాసుడిగా కొనుక్కోబడినప్పుడు వాళ్ళకి అలా ఉండవు. ఎన్నో శ్రమలు ఉంటాయి. ఇంకా వాళ్ళకంటూ ఏమి ఉండదు. ఇప్పుడు జైల్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళు కీడు చేసి శ్రమ అనుభవిస్తున్నారు. వారికి ఏమన్నా స్వేచ్ఛ ఉంటుంది? మళ్ళా ఇప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుని సన్నిధిలో పాల్గొనాలంటే ఉంటుంది అవకాశం. ఇలా బయటకు వచ్చి ఉండదు. సంఘంతో కలిసి ఆరాధించే ఉండదు. అక్కడ ఉన్న వారితో కలిసి వాళ్ళు ఏమన్నా అందుబాటులో ఉన్నదాన్ని చేస్తారు, కానీ వారికి మళ్ళా స్వేచ్ఛ లేదు. అరు దాసుడు అంటే అసలు స్వేచ్ఛ ఉండదు. భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇలా ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ముందుకు వెళ్తూ పొతిఫరు అనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళు తీసుకెళ్ళి ఆయనకు అమ్మేస్తారు. ఆయన ఎవరంటే ఫరో యొక్క రాజ సంరక్షకులైన సేనాధిపతి. ఆయన అంటే ఫరో కింద ఆయన సంరక్షించే ఒక కేటగిరీలో ఒక సేనాధిపతిగా ఈయన ఉంటాడు. ఆయనకి అమ్మబడి వెళ్ళినప్పుడు ఈయన అక్కడ కూడా నమ్మకంగా
ఎక్కడ ఎవరిని ఆ అన్నలను కానీ దేవుణ్ణి కానీ ఏమి దూషించకుండా శ్రమ ఎదురైనప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ నమ్మకంగా బ్రతకడం ప్రారంభిస్తాడు. నమ్మకంగా బ్రతకడం ప్రారంభించినప్పుడు అక్కడ కూడా ఏమైందంటే శ్రమ ఎదురైంది. పొతిఫర్ యొక్క భార్య ఈయన ఏం చేసిందంటే దినదినము శోధించింది, నాతో శయనించు అని. దినదినము శోధిస్తున్నప్పుడు ఆయన ఏమాత్రం ఒప్పక తన దేవుని ఎదుట ఇంతటి దుష్కార్యం ఎలా చేస్తాను అని ఆయన ఎంత శోధిస్తున్నా సరే సహనం కలిగి ఉన్నాడు. కానీ ఎక్కడ సహనాన్ని కోల్పోయి కానీ ఏమి చేయకుండా అలా చేస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఈయన బలవంతం చేయకపోతే ఆయన అంగిని ఆడ వదిలేసి పారిపోతాడు. మరలా వస్తాడు పొతిఫర్ ఇలా అని చెప్పిద్ది. ఆమె లేని కాని మాటలన్నీ ఆయన మీద చెప్పినప్పుడు మళ్ళా చెరసాల్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళా చెరసాలంటే మళ్ళా శ్రమ ఎదురైంది ఆయన. ఎందుకు? నీతిగా దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుని భక్తునిగా కొనసాగుతున్నప్పుడు మళ్ళా ఆయన శ్రమ ఎదురైంది. ఆయన రాజీ పడి ఉంటే అది లోకం అనుకోండి, అక్కడ లోకంతో ఆయన రాజీ పడిపోయి ఉంటే శ్రమ ఎదురయ్యేది. ఆ రోజు శ్రమ ఎదురయ్యేదే కాదు, చక్క కలిసిపోయి వెళ్ళిపోయేవాళ్ళు అలా. కానీ ఆయన నేనెట్లా చేస్తాను ఆ దేవుని ఎదుట ఇంత దుష్కార్యం అని దాన్ని ఎదిరించి దానికి ఒప్పక ఆయన కష్టాన్ని ఆయన శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ లోకంతో రాజీ పడడానికి ఇష్టపడలే ఆయన. అలా మళ్ళా చెరసాల్లో వెళ్ళిపోతాడు. చెరసాల్లో వెళ్ళిపోయినప్పుడు మళ్ళా అక్కడ ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళినా హెడ్గానే ఉంటాడు. చూడండి, పొతిఫర్ దగ్గర ఉన్నప్పుడు నమ్మకస్తుడిగా ఆయన దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాడు. అలాగే మళ్ళా చెరసాల అనేది కూడా శ్రమ అనుభవం ఆయనకి. అక్కడ కూడా జైలు అధికారి మొత్తం ఆయనకే ఇచ్చేస్తాడు అధికారం అంతా. ఈ నమ్మకత్వాన్ని బట్టి, ఈయన నమ్మకంగా వ్యవహరిస్తున్న తీరును బట్టి మరలా అక్కడ చెరసాల్లో కూడా అంతా ఈయనకే వస్తుంది. అక్కడి నుంచి మళ్ళా ఫరో దగ్గరికి వెళ్తాడు కలవల ద్వారా. వెళ్ళినప్పుడు ఈయనకి ఫరో దగ్గర మరలా ఫరో తర్వాత ఇక ఈయనే అన్నంత స్థాయి వస్తుంది. ఎందుకంటే నమ్మకంగా ఉన్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. దాసుడుగా నుంచి ఆయన చెరసాలలో అనుభవించాడు, దాసుడుగా అనుభవించాడు, అనేక శ్రమలు. ఆమె ద్వారా దినదినము శోధించబడి ఇలా ఎన్నో శ్రమలను అనుభవించాడు. తెలుసుకోవాలా మనలాగా, మనకు శ్రమలు తెలుసు, అనుభవం లేదు. దేవునికి సంబంధించిన శ్రమలు మనం ఎవరిని అనుభవించామంటే అనుభవించిన ఉండవు, తెలుసుకొని ఉంటాం. శ్రమ అనుభవాలు మనకు లేవు. ఏ అనుభవాలు ఉన్నాయంటే సొంత అనుభవాలు ఉంటాయి. మన సొంత భోగాల కోసం ఏదో చేసి అప్పులు చేసి వాటి గురించి శ్రమ పడతా ఉంటాం. కానీ దేవుని గురించి శ్రమ మనకి ఇంకా ఎదురవ్వాలి. ఆ అనుభవాల్లోకి వెళ్ళాం మనం. కేవలం మనం ఏయో తప్పులు చేయడాన్ని బట్టి ఆ శ్రమలు ఎదురవుతాయి. అది భక్తి జీవితానికి అడ్డొస్తూ ఉంటే నేను ఇది చేయలేకపోతున్నాను, ఇది శ్రమగా ఉందని ఇది కూడా దేవునికి ఆపాదించేస్తాం మనం. నిజంగా దేవుని కోసం కష్టపడి ఈ శ్రమలు మనకి ఎదురవట్లా. నిజం చెప్పాలంటే వారు దేవుని కోసం నిలబడి శ్రమ అనుభవిస్తున్నారు. దాన్ని ఏమాత్రం వాళ్ళు దేవుణ్ణి దూషించడం కానీ ఇంకా భక్తి ఎందుకు నాకు అనుకోవడం కానీ ఏమి చేయలే. దీనికి చాలా సహనం కావాలి. లోకంలో చూడండి, ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళు చాలా సహనం కలిగి ఉంటారు. ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే మామూలు సహనం కాదు, ఎంతో సహనం కావాలి. డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి వాళ్ళ గురించి మాట్లాడతలా కష్టపడి ఎగ్జామ్ రాసి ఒక జాబ్ కొట్టాలంటే అందులో ఏమి ప్రోత్సాహం వెనకాల ఆర్థికంగా కానీ ప్రోత్సహించేవారు కానీ లేని వారు కొట్టాలంటే ఇంకా కష్టం. ఒక ఎగ్జామ్లో ఎవరు ముందుకు వెళ్ళిపోరు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళా మొదలు పెట్టాలి. దానికి ఎంత సహనం కావాలి. ఒక ఎగ్జామ్ కోల్పోయామంటే మళ్ళా మొదలు పెడతానికి ఎంత సహనం ఉంటే ఎందుకని చాలామంది వేరే పనులకు వెళ్ళిపోతారు. ఇంకెందుకు లేని. కానీ కొంతమంది సహించి దాన్ని ఆ యొక్క శ్రమ సహించి చాలామంది గొప్పవారైన వాళ్ళు ఉన్నారు సమాజంలో. కానీ అది ఎంతబడికి అనేది మనం అది అప్రస్తుతం ప్రస్తుతానికి. అది ఈ జీవితకాలం వరకే ఉపయోగపడింది. కానీ మనం ఆలోచిస్తుంది ఏంటంటే భక్తులకు ఉండే శ్రమ అది పరలోకానికి చేర్చే మాట. యాకోబు పత్రికలో ఉంటుంది, శోధన 1:12 ఉంటుంది, శోధన సహించిన వాడు ధన్యుడు అని ఉంటుంది. వాళ్ళ కోసం పరలోకంలో కిరీటం రెడీ చేయబడింది, సిద్ధపరచబడిందని ఉంటుంది యాకోబు పత్రిక 1:12. అంటే ఈ శోధన మనకి పరలోకంలో జీవ కిరీటం ఇచ్చేంత గొప్పది ఈ శోధనలు, ఈ శ్రమలు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఆయన ఎవరైతే గుంటలో పడేసి అమ్మేశారో సహోదరులు, ఇంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోసేపు గారు ఏ స్థితిలోకి వెళ్ళాడు, ఎన్నో శ్రమలు అనుభవించి ఇప్పుడు ఏ స్థితిలోకి వెళ్ళాడంటే ఫరో దగ్గర, ఫరో తర్వాత ఈయనే, ఇంకా ఫరో తర్వాత అధికారంలో తప్ప అన్ని విషయాలు నువ్వే అంటారు. నా ప్రజలందరూ నా కింద ఉన్న ప్రజలందరూ నీకు విధేయులు అవుతారు అంటాడు. ఆ రోజు ఐగుప్తు అంటే చాలా ఆధునిక దేశం. అప్పుడు చాలా అన్నిటికీ ఇప్పుడు
ఇప్పుడు అమెరికా అంటున్నాం, అన్నిటికీ అమెరికా బాగా ముందుందండి, ఎన్నో సంవత్సరాలు మనకంటే ముందుంది, అప్డేట్లో ఉందంటాం. ఆ రోజు ఐగుప్తు దేశం అంటే అసలు నాగరికతకి కానీ వారి కట్టడాలకు కానీ ప్రతిదానికి ఎంతో వాళ్ళు పేరు ప్రఖ్యాత పొందినవారు. ఆ రాజ్యాలు కానీ వారి రాజ్యాలు కూడా మామూలు కాదు. అలాంటి దేశంలో యేసేపు గారు శ్రమను అనుభవించడం వల్ల గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయన గొప్ప పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరైతే శ్రమ పెట్టారో వారు వచ్చారు ఆయన దగ్గరికి. వారు వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడో చూద్దాము. ఆదికాండము 45వ అధ్యాయము. ఆయన సహించి ఓర్చుకొని ఎన్నో చేశాడు. చేసినప్పటికీ ఇప్పుడు ఆ ఇబ్బంది పెట్టిన వారు వచ్చారు ఈయన దగ్గరికి. 45వ అధ్యాయము, ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనం చదవండి. అయినను 4 నుంచి చదవండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చింది. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అని వారి సహోదరులకు తెలియజేసుకున్నాడు. 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. 6వ వచనం కూడా. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకునే దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఒక భక్తుడికున్న వైఖరి చూసారా? మీరు నన్ను ఇక్కడ పంపలా, మీరు నాకు శ్రమను ఇది చేయలా. అసలు చూడండి, విజన్ చూడండి. భక్తుడి యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే, దేవుడు నాకు ఇది అనుమతించాడు, అది మనకి మేలుకరంగానే. ఇదిగో ఎప్పుడో గడిచిపోయే కాలంలో రాబోయే ఈ శ్రమ ఆయనకు ముందే తెలుసు కాబట్టి, దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు కాబట్టి నన్ను ముందుగా ఇక్కడ పంపించాడు, అది మీ ద్వారా. మీరేం దీని గురించి దుఃఖపడమాకండి, సంతాపడమాకండి, ఏం బాధపడద్దు అని. చూడండి, ఈయన శ్రమలు అనుభవించి ఈయనన్నీ సహించి వారిని భయపడకుండా ప్రోత్సహిస్తున్నాడు. భయం ఉంటుందిగా. ఇప్పుడు ఆయన పొజిషన్ మామూలు పొజిషన్ కాదు, ఏమైనా చేయగలడు ఆయన. ఇప్పుడు ఆయనకు అంత అధికారం ఉంది. అంత అధికారం ఉన్నప్పటికీ ఏమాత్రం ఏమి అనకుండా సహించి, ఇది దేవుడే చేశాడు, నాకు దేవుడు అనుమతించాడు కాబట్టి ఏం అనుకోమాకండి అని వారిని చేర్చుకున్నాడు. దేవునికి చూశారు, అక్కడ దేవుడే ఇక్కడ పంపించాడు. అసలు ఈ వైఖరి మనకు ఉంటుందా? ఏదన్నా మన జీవితంలో జరిగినప్పుడు ఇది దేవుడే చేశాడు కాబట్టి నేను ఓర్చుకుంటా, తట్టుకుంటా అనే తత్వం మనలో ఉంటుందా? వాడు చేశాడు, ఏమో చేసింది, ఆడు చేశారు, ఈడు చేశారు అని మనుషుల్ని చూస్తాం. కానీ ఇది దేవుడు నాకు అనుమతించాడు, ఇది సహిస్తా నేను, దేవుడు నన్ను అన్యాయంగా విడిచిపెట్టాడు, ఇది సహిస్తా, ఏమైంది అనే భక్తునికి ఉండే ఆ విజన్ మనకుందా? లేదు. మనుషులే చూస్తాం, ఆ శ్రమను చూస్తాం, బాధపడతాం, శోధన ఏంటి శోధనలు అంటాం. శోధన సహించిన వాడే ధన్యుడని ఉంది. మనం ఈ శోధనలు ఏంటి, ఈ శోధనలు ఏంటంటే నాకు ఈ శోధనలు అన్నామంటే మనం దేవుని లేఖనాలను ఇంకో మాట ఉంటుంది, మీరు సహింపగలిగినంతే ఆయన శోధన మనకు అనుమతిస్తాడు, అంతకు మించి ఇప్పుడు నేను సహించలేకపోతున్నాను అంటే దేవుని లేఖనానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాం మనం. దేవుడు సహింపగలిగినంతే ఇస్తానంటే మనం ఏమంటామంటే నీ సహించలేకపోతున్నాను అంటాం. సహించగలిగినంతే ఇస్తాడు. మనం సహించడానికి సిద్ధపడి ఉన్నట్ల, మనం సహనం కలిగి ఉన్నట్లు అక్కడ ముందు. అసలు ఇక్కడ సహించే విషయం ఇది సహిద్దాం అని ఎక్కడ అనుకోవట్లే. మనం ఎక్కడ అనుకోకుండా ఈ భక్తులకు ఉండే ఈ విజన్ చూడకుండా, ఈ వైఖరి చూడకుండా, భక్తిహీనులకు ఉండే వైఖరి ఉంటుంది. ఏది రంగాల్ని లోపల ఉన్న వాళ్ళు ఏది వచ్చినా ముందు ఇదైపోతారు, ఏంటో ఇది అని. భక్తులకి ఈ వైఖరి ఉండకూడదు, పరిపక్వత చెందాలి. దినదినము ఎదుగుతున్నప్పుడు, మనం దేవుళ్ళలో ఎదుగుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నప్పుడు ఈ సహనం అనే గుణం కూడా మనలో పెరగాలి. అలాగే ఉండిపోయింది అనుకోండి, మనం ఇంకా భక్తిహీన జాబితాలోకి వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. సహనం అనే గుణం మనలో దినదినము ఎదగాలి. కాబట్టి అన్నలు వచ్చినప్పుడు చూడండి, సహించాడు, వాళ్ళని సైతం సహించాడు. మళ్ళా వాళ్ళని రివైంజ్ తెచ్చుకోవడం అలాంటి ఏం చేయాల. ఒకసారి ఆలోచించండి, అంత పొజిషన్లో ఉండి ఆయన ఏమైనా చేయొచ్చు, కానీ ఏమీ చేయలే.
ఈరోజు లోకంలో చూస్తే చూడండి, తల్లిని పిల్లే చంపేస్తుంది, తల్లిని కొడుకే చంపేస్తున్నాడు, భార్యని భర్తే చంపేస్తుంది, భర్తని భార్య చంపేస్తుంది, సొంత వారిని చంపేసుకుంటున్నారు. ఇంత విషయం అమ్మేసి అంత విషయం జరుగుతుందా ఈరోజు ప్రజల మధ్య? గుంటలో పడి చంపేద్దాం అనుకొని కూడా వదిలే, ఈయన చంపేద్దాం అనుకొని కూడా చంపకుండా వదిలే దాసంగా అమ్మేసినా కూడా, అంటే చంపేస్తారని తెలిసినా కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు ఏం ఆలోచించట్లేదు. ఈరోజు అంత అవకాశాలు ఆడా, ఏదో ఒక మాట ఒప్పుకోవట్లేదని తల్లిదండ్రులను చంపేస్తున్నారు, ఏదో అడ్డుకున్నారని భార్యని భర్తని చంపేసుకుంటూ వెళ్తున్నారు. ఈయన సొంత వాడినే యేసప్ప గారు అన్నదమ్ముడు కదండి, అందుకు క్షమించుంటాడు అని అనుకుంటే మనం పొరపడినట్టే. భక్తుల వైఖరి అలాగే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడంటే ఫరో దగ్గర ఒక పొజిషన్లో ఉన్నాడు. పోతీఫరు కంటే ఇప్పుడు ఈయనే పెద్ద స్థానంలో ఉన్నాడు. పోతీఫరు రాజు కింద ఆయన అధిపతి అయితే ఇప్పుడు రాజు తర్వాత ఈయనే ఉన్నాడు. ఎవరు? యేసప్ప గారు. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఏమైనా చేయొచ్చుగా. ఆ పోతీఫరు భార్యను తీసుకొచ్చి ఇప్పుడు చెప్పు, నేను అలా ఏం చేసిందో తన జీవితంలో జరిగిన దాన్ని తీసుకొచ్చి నిజమేంటి ఈరోజు చెప్పని అని చేసే అధికారం నీకుందా? ప్రూవ్ చేయొచ్చా? అది కూడా వాడుకోలా. స్త్రీ అని గౌరవించి అసలు ఆమె మీద ఏం చెప్పినట్టు ఉండదండి. పోతీఫరుకి అయ్యా నేను అలా చేయలేదా, ఆమె ఇలా చేసిందని స్త్రీ గౌరవాన్ని కాపాడినట్టే కనపడతాడు. చూడండి, ఆయన యేసుక్రీస్తు వారికి మూర్తిగా కనపడతాడు. యేసుక్రీస్తు గారు కూడా వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని ఏమని పిలుస్తాడో ఆ రోజు ఎవ్వరు ఉంటారు ఆయన పక్కన. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమెను పిలిచే పలుకేంటో తెలుసా? అమ్మా. చూడండి, లోకంలో సమాజంలో హీనంగా ఉన్న స్థితిని అలాంటి ఆమెను కూడా ఎవరు మెప్పుకో కోసం కాదు, ఆయన చుట్టూ ఎవ్వరు లేనప్పుడు కూడా ఆమెను ఎంత గౌరవప్రదంగా పిలుస్తున్నాడు. అమ్మా అని చక్కగా పిలిచాడు. అమ్మ తల్లిలా చూశాడు. ఈరోజు ఆ స్త్రీని కూడా ఆయన అంత గౌరవించి ఏం చేశాడు? ఏమి ఆయనకు అధికారం ఉంది, యూజ్ చేయొచ్చు. ఆయన తన మన అని ఉండదు. భక్తులు లేరా? భక్తులు ఎలా ఉంటారంటే అందరినీ ఒకేలా చూస్తారు. వాళ్ళే భక్తులు, అన్నలని వదిలేలా. ఆయన భక్తుల యొక్క వైఖరి ఏంటంటే సహించటం అనే వైఖరి ఉంటుంది భక్తులకి. అది మనకు లేదనుకోండి, మన భక్తులుగా కాదు. కొత్త నిబంధనలు కూడా వీటికి సంబంధించి చాలా ఉంటాయి. కొత్త నిబంధనలు క్వశ్చన్ చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరించబడుట మేలు కాదా? ఇక్కడ చూడండి, అదే అన్యాయం సహించటం. కొత్త నిబంధనలో మనకి ఇప్పుడు ఇచ్చిన ఇదేంటంటే అన్యాయాన్ని సహించాలి. మీ సొత్తుని ఎవరో సంఘంలో బయట అపహరించారు, మీ దగ్గర దొంగతనం చేశారు, వారి కోసం న్యాయం కోసం అనటం కాదంట, అన్యాయాన్ని సహించాలంట. ఇప్పుడు యేసప్ప గారు అన్యాయాన్ని సహించారా లేదండి? సహించాడు. ఏంది పాత నిబంధనలు ఆయనకి ఎవరు ప్రసంగాలు చేశారు? ఆయనకి ఏ గ్రంథం ఉంది? ఆయనకి ఆయన దగ్గర ఏమున్నాయి? ఆయన ప్రోత్సహించేవారు ఎవరు? ఆయన్ని దినదినం అయ్యా నువ్వు ఇట్ట బతుకు అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఆయనకి ఎవరు లేరు. ఆయన భక్తుడికి వైఖరి ఆయనకు ఉంది కాబట్టి ఆయన భక్తుడుగానే కొనసాగాడు. ఇప్పుడు కూడా మనకి భక్తుడు అని మనం అనుకున్నాం, మన భక్తులుగా కొనసాగుతున్నాం అంటే మనకి సహనం, అన్యాయాన్ని సహించే గుణం ఉంటుంది. అన్యాయాన్ని మనం సహించలేకపోతున్నాం అంటే మనలో సహనం లేదు, మనం ఇంకా మారాలి, మనం ఇంకా దేవునిలో ఎదగాలి అని మనకు అర్థం అవ్వాలి. పాత నిబంధనలో ఏం లేనప్పుడు ఆయన అంత అన్యాయాన్ని సహిస్తే మరి ఇంత సర్వసత్యం వెలువడిన తర్వాత మనకు అన్ని సంగతులు ఏ వారానికి ఆ వారం, ఏ రోజుకి ఆ రోజు దేవుని మాటలు వినపడుతున్నాయి. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని వాటిని విడిచిపెట్టేస్తున్నాం. కానీ అన్యాయాన్ని సహించే అంత స్థాయికి వెళ్తున్నామా? వెళ్ళాలి, ఉండాలి. దేవుని లేఖనం చెప్తుంది, అంతకంటే మీ సొత్తులను వ్యాజ్యం పడతాం కాదు, గొడవలు పడతాం, వాదములు పెట్టుకోవడం ఇప్పటికే మీలో ఉన్న లోపం అంటున్నాడు. అదే లోపం అంటే ఇంకా దానికోసం ఏంది మళ్ళీ మీరు ఆర్గ్యుమెంట్స్ అంటాడు. దాన్ని మీరు అన్యాయాన్ని సహించాలి, అదే మేలు. ఇప్పుడు యేసయ్య గారు అంత గొప్ప స్థాయికి ఎలా వెళ్ళగలిగారంటే ఆయన శ్రమ అనుభవాన్ని అనుభవించాడు. ఈరోజు మనకు శ్రమ అనుభవం లేదు, శ్రమ అని తెలుసు. యేసుక్రీస్తు వారు కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎబ్రిల్ పత్రిక 12వ అధ్యాయము ముగించుకున్నాం. ఎబ్రిల్ పత్రిక 12వ అధ్యాయము
2వ వచనంలో ఆయన అనే దగ్గర నుంచి చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడంట. సిలువను సహించడం అంటే శ్రమ. సిలువ దేనికి సాదృశ్యం? శ్రమకి. ఆయన శ్రమ అనుభవం ఎంత ఉన్నాయండి? ఎంతమంది ఆయన్ని నిందించారు, ఎంతమంది దూషించారు, ఎంత శిక్షించారు అన్యాయంగా. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఎక్కడ కూడా న్యాయం చేయండి న్యాయ పోరాటాలకు దిగల. పాపులమైన అందరి కోసం అన్యాయాన్ని సహించి ప్రేమించి మనందరినీ ప్రేమించి సిలువను సహించాడంట. సహనం కలిగి ఉన్నాడు. ఆ సిలువను ఎందుకు సహించాడంటే మన కోసం అన్యాయాన్ని సహించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం అన్యాయాన్ని సహిస్తే మనం అన్యాయాన్ని సహించలేకపోతున్నాం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా? ఈరోజు మనం అన్యాయం చేయట్లేదా? ఇప్పుడు చెప్పబడిన మాటల్లో మనం యేసపు గారిలో ఊహించుకుంటామా? మనల్ని ఆ చంపబడిన అన్నదమ్ముల వైపు, ఆ పొతిఫర్ భార్య వైపు ఇట్లా ఉన్నామని ఆలోచిస్తామా? మనం యేసపు గారిలో ఉన్నామని ఆలోచిస్తామా? యథార్థంగా చెప్పండి. మన యేసపులు అని ఫీల్ అవుతాం తెలుసా? నేను కూడా, అందరం అట్లాగే అనుకుంటామా లేదా? అట్లా ఉంటే మరి అందరూ ఇక్కడ యేసపులు ఉండాలిగా, యేసపు కలిగినంత భక్తి ఉండాలిగా, అలా కనపడాలిగా సమాజానికి. అదే మనం భ్రమపరిచే ఆత్మ కాబట్టి మనం భ్రమపరుస్తాడు. అయ్యా నువ్వు యేసపు, నువ్వు అన్నదమ్ముడు ఏంది, నువ్వు చంపేవాడు ఏంది, నువ్వు మోసం చేసేదాని ఏంది, నువ్వు శోధన పెట్టేవాడిని ఏంది అనుకుంటాం. మనం చేసేది యేసపు అయితే ఆ జీవితాలు ప్రభావితంగానే ఉంటాయి కదా, అవునా కదా? మనం అలా లేము. కానీ భ్రమపరుస్తాడు వాడు. అపవాది ఏం చేస్తాడంటే నువ్వు యేసపు అయ్యా, నీకేంది, నీకు తిరిగేంది, నువ్వు మార్చుకునేది ఏంది అని భ్రమపరుస్తాడు. మనం అట్టా ఉంటే ఇంకేంటండి, మన బ్రతుకులు కూడా వేరే పరంగా ఉండేవి. ఈరోజు ప్రభావవంతంగా మనం లోకానికి ఉప్పుగా ఉండట్లేదంటే మనకు భక్తులకు వైఖరి లేదు. లోకంలో ఉన్న వారికి ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ మిక్స్ అయిపోయి ఉంటుంది మనది. అట్లా ఉండదు. భక్తుల వైఖరి ఎక్కడున్నా ఒకేలా ఉంటుంది. ఐగుప్తి అంటే అసలు లోకం ఇక పాపానికి అది నిలయం అలా ఉండిద్ది. అక్కడికి వెళ్ళి కూడా ఆయన పాపం చేయకుండా దేవుని మాటలు వింటూ భక్తుడుగా ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమను అనుభవించాడు. దాన్ని మాదిరిగా పెట్టుకోమన్నాడు మనల్ని. కాబట్టి అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని ఆయన శిలువను సహించాడంటే మనం అన్యాయం చేసాం. మన అన్యాయాన్ని ఆయన భరించాడు. మరి మన పట్ల ఎవరైనా అన్యాయం చేస్తే మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? మనకు వచ్చిన ఆ కష్టాన్ని, ఆ శ్రమని నేను అనుభవిస్తా సరే అని ఎందుకు తీసుకోలేకపోతున్నాం? మనకే ఎప్పుడు అన్యాయం జరిగిద్దా? మనం ఎప్పుడు అన్యాయం చేయమా అంటే ఆలోచించండి. మనకే ఎప్పుడు అన్యాయం జరిగిద్దా? మనం ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసి ఉండమా? ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నాడు. ఏం లేదు అందులో, అసలు ఎవ్వరూ లేదు. అందరం చేసాం అన్యాయమో, ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేయటం చేసాం. కానీ మనల్ని ఎవరో చేస్తున్నారని ఫీల్ అవుతాం, కానీ మనం చేస్తున్నామని ఫీల్ అవ్వం. మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ అన్యాయం చేయడం ఆపాలి, తర్వాత అన్యాయాన్ని సహించే లక్షణాన్ని మనం పెంపొందించుకోవాలి. కాబట్టి భక్తులకు ఉన్న ఈ వైఖరిని, ప్రభువులకు ఉన్న ఈ వైఖరిని, సహనం కలిగి ఉండటం. ఫస్ట్ శ్రమలే రావట్లేదు అనుకోండి, అక్కడ ఆలోచించుకోవాలి. ఎందుకు శ్రమలు రావట్లేదంటే మనం భక్తిగా బ్రతకట్లేదని. భక్తిగా బ్రతికితే 100% శ్రమలు వస్తాయి. అది బైబిల్ సారం. మీరు ఎవరినైనా చూడండి, భక్తిగా బతికిన వారికి శ్రమ రాలేదని చూపించండి. ఎవరు బతికినా భక్తిగా బ్రతికితే వారికి శ్రమలు వస్తాయి. అంతే అది. ఎందుకంటే లోకానికి అది విరుద్ధం అండి. ప్రభువారు ఏం చేశాడు చెప్పండి? ఏ అన్యాయం చేశాడు ప్రభువారు? భక్తిగా బతికాడు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయం 7వ వచనంలో. ఆయన భక్తిగానిగా బతికింది. భక్తిగా బతికితే ఏ పాపం చేయకుండా బతికినా అంతమంది శత్రువులు ఎందుకు తయారయ్యారు? భక్తిని సహించలేదు, పరిశుద్ధతను సహించలేదు ఈ లోకం. కాబట్టి మనం రాజీ పడిపోతేనే మనకి శ్రమలు రావు. కాబట్టి మనకు శ్రమలు రావట్లేదంటే ఫస్ట్ భక్తులుగా ఉన్నామా లేవా అని పరిశీలన చేసుకోవాలి. ఆ వచ్చిన శ్రమను సహనం కలిగి సహిస్తూ దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేదా అని అందరం మనం పరీక్షించుకొని దేవుని ఎదుట సరి చేసుకోవాలని
మొదట నాకు, తర్వాత ఇది మీకు. కాబట్టి అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహిమోన్నతుడ, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, గొప్ప రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు క్రీస్తునామంలో తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా, మీ భక్తుల తండ్రి జీవితాలు చూస్తే, వారికి ఎదురైన శ్రమానుభవాలు చూస్తే నాయన తండ్రి, వారు అనుభవించిన శ్రమ ఎంతో గొప్పవి తండ్రి. వారి దేహాలను సైతం నాయన తండ్రి చీల్చబడటానికి అప్పగించేశారు. అంత శ్రమను అనుభవించి కేవలం మీకు మహిమ తేయడానికి వారు బ్రతికారు. అదే భక్తులు అని చెప్పుకుంటాం మేము. మా జీవితాల్లో శ్రమానుభవం ఎదురైనప్పుడు ఇది మా అన్యాయం అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం తండ్రి. క్షమించండి, మన్నించండి. ఇప్పుడు దాకా మేము అన్యాయం చేసిన, అన్యాయాన్ని సహించలేకపోయినా క్షమించమని మీ సన్నిధిలో క్షమాపణ వేడుకొంచు, ఒప్పుకొంచు. ఇక నుంచి అయినా తండ్రి సహనం కలిగి ప్రతి విషయంలోనైనా తండ్రి సహించే వారంగా మీ భక్తులను పోలి నడుచుకుంటూ సమాజానికి నైనా తండ్రి ఈ యొక్క ప్రవర్తన మేము కనపరచడానికి సహాయం చేయమని, ప్రేమ లేని ఈ లోకంలోనైనా తండ్రి మేమనే ప్రేమను కనపరచవలసిన వారమే ఉన్నామని, ప్రేమానురాగాలు మర్చిపోయి లోకం బ్రతుకుచూ ఉండగా మాకైతే మీరు దినదినము మీ గ్రంథం చేత మీ యొక్క ప్రేమను మా ఎడల వెల్లడిపరుస్తూనే ఉన్నారు. అటు ప్రేమను మేము సమాజంలో కనపరుస్తూ మిమ్మల్ని, మీ మహిమను సమాజానికి, లోకానికి కనపరుస్తూ భక్తులుగా బ్రతికే అవకాశాన్ని మా అందరికీ దయచేస్తున్న ఆ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ తదుపరి జరగబోయే యొక్క కార్యక్రమంలో బాలారాధనలోను, అలాగే నేను తండ్రి రెండవ వర్తమానంలో మీరే తోడుగా ఉండి దైవజనులకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మీ చిత్తమైతే ఆ యొక్క దగ్గుని నాయన తండ్రి స్వస్థపరిచి మాకు ఇంకా మేలుకరమైన మాటలు దైవదాసుల ద్వారా వినిపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొందిన నామం మా కన్న తండ్రి. ఆమేన్. ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా, అలాగే దైవజనులకి క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు.